అసలు ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానంలో ఎందుకు ఉంటుంది అంటే, ఒక దుర్ఘటన ప్రమాదం తర్వాత అసలు ఏం జరిగింది, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. అంటే లైక్ నిజాలు చెప్పే ఒక రికార్డ్ బుక్ లాంటిది. ఇది 2 భాగాలుగా అయితే మిక్స్ అయి ఉంటుంది. ఒకటి FDR ఫ్లైట్ డేటా రికార్డర్, 2 CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 2 పేర్లు, అవి 2 పేర్లు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటిని బేస్ చేసుకునే నిజమైన దోషి ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం FDR గురించి తెలుసుకుందాం, ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానంలోని ప్రతి క్షణానికి కూడా డేటా అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంత స్పీడ్, ఇంత ఎత్తు, ఆ ఇంజిన్ యొక్క స్టేటస్, ఫ్లాప్లు, అలాగే ల్యాండింగ్ గేర్, ఈవెన్ టెంపరేచర్తో సహా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా FDRలో అయితే సేవ్ అయిపోతాయి. అంటే ఉదాహరణకి ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో, ఆ విమానం టేక్ ఆఫ్ చేసినప్పుడు ఇంజిన్లో ఏమైనా సడన్ ప్రెషర్ డ్రాప్, ఈ ఫ్లాప్లు పనిచేయలేకపోవడం, ఇవన్నీ కూడా FDRలో అయితే స్టోర్ అవుతాయి. ఇప్పుడు CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ విమానంలోని పైలట్ మాట్లాడిన ప్రతి ఒక్క మాటను, వార్నింగ్ బీప్ను, ఎమర్జెన్సీ కాల్తో సహా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తుంది. అంటే ఉదాహరణకి మేడే మేడే ఇంజిన్ ఫెయిల్యూర్ అనే ఒక మాట వినిపిస్తే అది ఇదే ఈ CVRలో అయితే స్టోర్ అయి ఉంటుంది. ఈ CVR ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటి అంటే పైలట్ యొక్క అప్రమత్తత ఎలా ఉంది, ఆయన పక్కన ఉన్న కో పైలట్ యొక్క స్పందన ఏంటి, అక్కడ అప్రమత్తంగా ఉన్న అలర్ట్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయా లేదా అనే వాటి మీద మనం CVRలో అయితే తెలుసుకోవచ్చు.